హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీఏఎస్పీ క్యాడర్కి సంబంధించి మనకి వాళ్ళని సబ్ డివిజనల్ హెడ్స్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సో వారి కింద మన బీపీఎంస్ మరియు ఏబీపీఎంస్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అయితే ఈ సబ్ డివిజనల్ హెడ్స్కి సంబంధించి ఇది వరకు దాదాపు 10 సంవత్సరాల క్రితం అంతకుముందు వరకు కూడా వారికి ఎంటీఎస్ అసిస్టెంట్స్ ఉండేది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఐపీఓకి లేదా ఏఎస్పీకి మీకు సబ్ డివిజనల్ హెడ్ ఎవరైతే ఉంటారో వారికి సబ్ డివిజన్లో పనిచేసేటువంటి వారికి మాత్రమే వారికి ఒక ఆర్డర్లీ లాగా ఒక ఎంటీఎస్ పోస్ట్ ఉండేది ఫ్రెండ్స్. ఆ పోస్ట్లో ఒక ఎంటీఎస్ పనిచేస్తుండేవారు. వారు అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు ఫ్రెండ్స్. అయితే దాన్ని 10 సంవత్సరాల క్రితం ఏడీఆర్ ప్లాన్లో ఇలాంటి పోస్టులన్నింటినీ కూడా తీసేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి మన ఐపీఏఎస్పీలకి అసిస్టెంట్స్ లేకుండా పోయింది ఫ్రెండ్స్. కేవలం ఒక సబ్ డివిజనల్ ఆఫీస్లో ఒక ఐపీ కానీ ఏఎస్పీ కానీ ఉంటారు. అలాగే ఇద్దరు మెయిల్ ఓవర్సీర్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్. కొన్ని సబ్ డివిజన్లు అయితే ఒక్కరే కూడా ఉంటారు. సో వీరి ద్వారా అక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఓవర్సీర్లకి మరియు ఐపీఓ గారికి వీరికి ఎక్కువగా ఇన్స్పెక్షన్లు, విజిట్స్ అవే కాకుండా మరియు మిస్లీనియస్ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక డైలీ మానిటరింగ్ కోసం వారు చాలా అవస్థపడుతూ ఉండారు ఫ్రెండ్స్. సో వీటన్నిటినీ డైరెక్టరేట్ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక ప్రపోజల్ ఇచ్చింది ఫ్రెండ్స్. అది ఏమిటి అంటే ఇలా సబ్ డివిజనల్ హెడ్స్కి క్లరికల్ అసిస్టెంట్స్ అంటే ఒక క్లర్క్ని ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో క్లరికల్ అంటే పిఏ ఫ్రెండ్స్, పోస్టల్ అసిస్టెంట్స్. సో ప్రతి సబ్ డివిజనల్ ఆఫీస్కి ఒక పోస్టల్ అసిస్టెంట్స్ని ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో వీరు ఆ సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఓలు మరియు బీఓలు వీటికి సంబంధించినటువంటి మానిటరింగ్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీనికోసం ఐపీఎస్పీ క్యాడర్కి సంబంధించినటువంటి యూనియన్స్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ ఇలాంటి ఒక ప్రపోజల్ని డైరెక్టరేట్ యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కూడా 6 నెలల పాటు ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కనుక కరెక్ట్గా సక్సెస్ఫుల్గా రన్ అయినట్లయితే అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో అలా రిక్రూట్ అయినటువంటి పోస్టల్ అసిస్టెంట్కి ఏమేమి పనులు ఉంటాయి అనేటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎస్ఓకి సంబంధించి సో అన్నీ కూడా మానిటరింగ్ అంతా కూడా ఈ పోస్టల్ అసిస్టెంట్కే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా వారు చేయాల్సినటువంటి పనులు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్క బీఓని, ఎస్ఓలో పనిచేసేటువంటి పోస్ట్ మెన్లని, అలాగే బీఓకి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా సో వీటన్నిటిని దర్పణ్ మొబైల్స్ సంబంధించి సో ప్రతి ఒక్కటి కూడా ఒక్క ఇన్స్పెక్షన్స్ తప్ప మిగిలిన పనులన్నీ కూడా ఈ పోస్టల్ అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బీడీకి సంబంధించిన టార్గెట్స్ అచీవ్ అవ్వడం గురించి మానిటరింగ్ చేయడం కూడా ఈ పోస్టల్ అసిస్టెంట్స్ వారే మానిటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఒక అసిస్టెంట్స్ రావడం ఐపీ మరియు ఏఎస్పీ క్యాడర్ వాళ్ళు హర్షిస్తున్నారు. అయితే ఇలా అపాయింట్ అయిన తర్వాత ఆ పోస్టల్ అసిస్టెంట్స్ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా చేయడానికి వీలుగా ఉంటుందా లేదా కష్టంగా ఉంటుందా అనేటువంటిది అయితే మనం ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే తెలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 6 months ఈ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కాబట్టి దీంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని ఎస్కలేట్ చేసినట్లయితే దానిపైన మన డైరెక్టరేట్ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ 6 నెలల తర్వాత ఇదే కంటిన్యూ చేయాలన్నా లేదా దీంట్లో కొన్ని వర్క్స్ ఏమన్నా వేరే వాళ్ళకి డెలిగేట్ చేయాలన్నా, కొన్ని తీసేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, అడిషనల్గా ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది పరిశీలించి 6 months తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయం తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే 6 నెలల పాటు ఇది ఎక్స్పెరిమెంట్ బేసిస్లో రన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్ అనేటువంటిది మన సర్కిల్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి ఆర్డర్ ఫ్రెండ్స్. సో ఇందులో ఈ ఐపీకి ఇవ్వాల్సినటువంటి ఐపీ లేదా ఏఎస్పీకి ఇవ్వాల్సినటువంటి పోస్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటి విషయం కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ అంతా కూడా ఎల్ఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా డైవర్ట్ చేసి అందులో పిఏని ఫిలప్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.